u integral v minus integral u dash integral v. Integral uv formula u integral v minus integral u dash integral v. Integral uv formula u integral v minus integral u dash integral v. Jyotish, integral uv formula integral uv integral uv integral uv u integral v minus integral u dash integral v. సో ఇక్కడ uv ఏది u ఏది v? a power x u cos 2x v నా? సరే అవే తీసుకుంటే ఏమైద్ది? అది u ఇది v కింద తీసుకుందాం, ఏం జరిగిద్ది? వస్తుందేమో కదా సమ. కాకపోతే మనం హైలైట్ ప్రకారం తీసుకుంటున్నాం కదా, అది ఒకసారి ట్రై చేయండి. uv తీసుకొని జనరల్గా రివర్స్లోనే తీసుకోండి, అది u ఇది v తీసుకొని చేయండి. హైలైట్ ప్రకారం అయితే ఇక్కడ ఏముంది? ట్రిగ్నామెట్రికల్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఇది u ఇది v, u v కింద తీసుకుంటున్నాం మనం ఈ రెండు. సో దాన్నే రాస్తున్నాం చూడండి. u అంటే cos 2x ఇంటిగ్రల్ a power x dx a power x dx minus integral d by dx of cos 2x integral a power x dx whole dx that equal to cos 2x a power x అంటే a power x by log a minus integral cos 2x differentiation minus sin 2x into 2 integral a power x a power x by into dx 2 by log a బయటికి తీసుకొచ్చేసేయండి. దట్ ఈజ్ a power x by log a into cos 2x plus 2 by log a integral a power x sin 2x dx. a power x sin 2x వచ్చింది మళ్ళీ. సో మళ్ళీ బై పార్ట్స్. సో u v మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు a power x by log a cos 2x plus 2 by log a into a power x sin 2x sin 2x ఎంత? sin 2x integral a power x dx minus integral d by dx of sin 2x integral dx whole dx. So that equal to a power x by log a into cos 2x plus 2 by log a. Next sin 2x. So integral a power x formula a power x by log a minus integral d by dx of sin 2x cos 2x into 2 integral a power x by log a plus into dx. So that equal to మళ్ళీ ఎక్స్పాండ్ చేసేసుకుందాం దాన్ని. a power x by log a cos 2x plus 2 into a power x by log a whole square
log a whole square. Log a into log a square రాయొద్దు. log a whole square into sin 2x minus 2 into 2 4 by log a whole square integral a power x into cos 2x dx. సో మళ్ళీ క్వశ్చన్ వచ్చేసింది మనకి. సో ఇది కంటిన్యూ అవుతానే ఉంది, అందుకోసం అని దీన్ని ఐ అని ట్రీట్ చేసుకుందాం మనం. సో 9th ప్రాబ్లమ్ని ఐ అని ట్రీట్ చేసుకుంటున్నాం. సో ఐ ఈక్వల్ టు ఐ, అన్నీ రాయకపోయినా పర్లేదు, ఈ లాస్ట్లో ఐ, ఇది ఐ అది ఐ, సేమ్ ఐ ఇటు తీసుకొచ్చేసుకుంటున్నాం. సరే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఐ ఈక్వల్ టు చెప్పండి, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ కాస్ 2x ప్లస్ 2 ఏ పవర్ ఎక్స్ 2 ఇంటూ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ హోల్ స్క్వేర్ sin 2x మైనస్ 4 బై లాగ్ ఏ హోల్ స్క్వేర్ ఐ. సో ఆ 4 బై ఏ మైనస్ 4 బై లాగ్ ఏ హోల్ స్క్వేర్ ఐ ఉంది కదా, దాన్ని ఇటు సైడ్ తెచ్చేసుకుంటున్నాం. సో ఎంత వస్తుంది, ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు 4 బై లాగ్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఐ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ cos 2x 2 into a power x by log a whole square sin 2x. సో ఐ కామన్ తీసేసుకుంటున్నాం. ఐ కామన్ తీస్తే ఏమొస్తుంది చూడండి, 1 ప్లస్ ఐ కామన్ తీసేస్తున్నాం. ఒకేసారి కామన్ ఎల్సిఎం తీసేయాలని కూడా రాసుకుందాం. 1 ప్లస్ 4 బై లాగ్ ఏ హోల్ స్క్వేర్, 1 ప్లస్ 4 బై లాగ్ ఏ హోల్ స్క్వేర్. ఎల్సిఎం తీసేస్తే ఏమొస్తుంది, లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4 బై లాగ్ ఏ హోల్ స్క్వేర్, అదే కదా ఎల్సిఎం తీస్తే. సో దట్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్, ఇక్కడ కూడా లాగ్ ఏ హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది కదా, అటు సైడ్ కూడా ఎల్సిఎం తీసేద్దాం. సో ఏ పవర్ ఎక్స్ cos 2x ఇంటూ లాగ్ ఏ, లాగ్ ఏ హోల్ స్క్వేర్ ఎల్సిఎం తీసానమ్మా మొత్తంలో. సో లాగ్ ఏ హోల్ స్క్వేర్ ఎల్సిఎం తీస్తే ఒక లాగ్ ఏ పోతుంది కదా, సో రిమైనింగ్ లాగ్ ఏ రాసాం. ప్లస్ 2 ఇంటూ ఏ పవర్ ఎక్స్ సైన్ 2x. సో 2 లాగ్ ఏ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ బోత్ సైడ్స్. సో ఐ ఈక్వల్ టు ఎంత, 1 బై, అంటే ఇక్కడ లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4 లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4 బై వస్తుంది కదా ఇటు పక్కకు వస్తే. ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీయచ్చా, ఏ పవర్ ఎక్స్ కామన్ తీసుకోవచ్చు. సో ఏ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఏ లాగ్ ఏ కాస్ 2x ప్లస్ 2 సైన్ 2x. వీటన్నిటిలో ఒకటి మర్చిపోయాం, అక్కడ ప్లస్ సి ఉండాలి. కాకపోతే ప్లస్ సి ఉండటం అంటే ఇక్కడ ఐ రాసుకున్నాం కదా, మన ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి రాయాల్సిన నెసెసిటీ లేదు, ఇంటిగ్రేషన్ కంటిన్యూ అవుతూ వస్తుంది కదా. ఇప్పుడు కావాలంటే ప్లస్ సి పెట్టుకోండి పక్కన. మనకి ఇంటిగ్రేషన్ అయిపోతే కదా ప్లస్ సి, ఇక్కడ ఇంటిగ్రేషన్ అవ్వాల ఐ వస్తానే ఉంది సమ్ములో. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఈక్వల్ టు అని రాసుకున్నాం కాబట్టి ప్లస్ సి అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ ఇంటిగ్రల్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఈ రెండు సమ్ములు ఒకే మోడల్, సైన్ హెచ్ ఇన్వర్స్ అయినా టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అయినా. సో ఇంటిగ్రల్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ చూడండి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ తర్వాత ఇంటిగ్రల్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. కనిపించట్లేదా, సరే వదిలేసేయండి. ఇంటిగ్రల్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రల్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఈ రెండిట్లో ఏదో ఒక సమ్ము, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, వీటికి ఇంటిగ్రేషన్ అనమాట. బై పార్ట్స్ అప్లై చేయటమే. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి డైరెక్ట్గా రాయలేము, సో మనం బై పార్ట్స్ ఫామ్లో అప్లై చేయటమే. బై పార్ట్స్ అంటే ఇంటిగ్రల్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది కదా, దీన్ని ఏం రాస్తానంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1
ఏది యూ ఏది వి? ఏ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ని వి అని తీసుకోవచ్చు కదా. వి అని తీసుకుంటే లెక్కదే కదా వాడు ఇచ్చింది. ఇంటిగ్రేషన్ దీనికి చేయగలిగితే బై పార్ట్స్ ఎందుకు చేస్తాం మనం? దానికి ఇంటిగ్రేషన్ చేయలేకే కదా మనం బై పార్ట్స్ చేస్తుంది. అందుకని దానికి డిఫరెన్షియేషన్ చూస్తున్నాం. ఇది వీ కింద తీసుకుంటే ఇంటిగ్రేషన్ చేయాలి దానికి ఇంటిగ్రేషన్ చేయలేకే మన బాధ అంతా. అందుకని దానికి డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఇది యూ అండ్ ఇది వి. యువి ఫార్ములా అప్లై చేస్తున్నాం మనం. యువి ఫార్ములా. సో సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై పార్ట్స్ ఫార్ములా రాస్తున్నాను అన్న. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ 1 into dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ sin h inverse x d by dx of sin h inverse x integral 1 into dx whole dx. So that equal to sin h inverse x into x minus integral sin h inverse x అంటే 1 plus x square 1 minus x square. మరి 1 minus x square దేనికి? sin ఇన్వర్స్ ఎక్స్. సో ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ డిఎక్స్. అదే tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ చేస్తే ఏమొచ్చిందో చెప్పండి. ఇదే సమ్కి tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. tan ఇన్వర్స్ ఎక్స్ అయితే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. tan ఇన్వర్స్ ఎక్స్ అయినా tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అయినా కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అయినా ఏదైనా ఆ ఫార్ములా రాసుకుంటాం అంతే. ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎల్. అదే సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోమంటే ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది కదా. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మామూలే. ఏదైనా ఇక్కడ దాకా వచ్చి ఆగిద్ది సమ్ము. ఇదంతా ప్రాబ్లం లేదు. ఇది దీనికి ఇంటిగ్రేషన్ చేసుకోవడం వరకే కావాలి. ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సరే నేను ఒక స్టెప్ రాస్తున్నాను. ఈ ఎక్స్ ముందు రాసేస్తున్నాం. మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఒక రకంగా, కాస్ హెచ్ ఇన్వర్స్ ఒకటి, ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి ఇలా డిఫరెంట్ టైప్స్లో కొత్త ఏమీ చెయ్యం. ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ 2 ఉంది కదా 2. అదే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే అదే రాసుకునే వాళ్ళం. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేది అప్పుడు ఫార్ములా. ఇప్పుడు ఏమొస్తుంది? ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్. అదే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ రాస్తే ఏం రాసుకునేవాళ్ళు? మైనస్ వచ్చేది. ఆ మైనస్ రాసుకునేవాళ్ళు. tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ వస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x రావాలి కాబట్టి ఓన్లీ దీని వరకే ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్ములాలు మారుతుంటాయి అంతే. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ plus c. So 2 get cancelled. That is x into sin h inverse x minus root of 1 plus x square plus c. Next alage tan h inverse x. Tan h inverse x. Tan h inverse x కనిపిస్తుందా? tan h inverse x అంటే ఇక్కడ కూడా tan h inverse x into 1 dx. That is equal to uv. సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ uv u ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v. సో మనకు ఆ ఫార్ములా వస్తే ముందు ఇంతవరకు రాయబుద్ధి అయింది అప్లై చేస్తాం అనమాట. సో tan h ఇన్వర్స్ x ఇంటిగ్రల్ 1 into dx ఇంటిగ్రల్ d by dx of tan h inverse x ఇంటిగ్రల్ 1 into dx whole dx. Hey, so that equal to tan h inverse x ఇంటిగ్రల్ 1 అంటే x మైనస్ ఇంటిగ్రల్ d by dx of tan h inverse x అంటే ఇంటిగ్రల్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ dx. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్
ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఈ మైనస్ ఇటు పడేద్దాం, మైనస్ వస్తుంది. 2 రావాలి కాబట్టి 1/2 ఇంటూ 2. ఇది మనం చేస్తున్న స్టెప్, గుర్తుపెట్టుకొని చేస్తున్నాం. లేదా దాన్ని తీసుకొని టీ అనే తీసుకొని చేసినా ప్రాబ్లం లేదు. మనం డైరెక్ట్గా ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఇంటూ tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. అక్కడ బైపార్ట్స్ ఫార్ములా వాడాం, ఫార్ములా రెస్ బాక్స్ కొట్టండి. ఇంకా ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ 2 ఫార్ములా రాసి బాక్స్ కొట్టండి. లేదా గ్యాప్ వదలండి, తర్వాత రివిజన్ చేసుకునేటప్పుడు దాంట్లో ఫార్ములాలు ఏం వాడామో దాని ప్రకారం అన్న కంప్లీట్ చేసుకుంటాం. ఇంటిగ్రల్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, వాటితో పాటు మిగతా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోండి.